సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం చేస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు అధికార వైసీపీలో అసంతృప్తి నాయకులు బయటికి రాగా, తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని అయితే వీడుతూ ఉన్నారు. తాజాగా వంగవీటి రాధా టీడీపీని వీడడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనిపై పూర్తి వివరాలకు వెళితే, వంగవీటి రాధా తిరిగి వైసీపీలో చేరనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాధాకు టీడీపీలో మొండిచేయి ఎదురైంది. ఆయన ఆశించిన 2 స్థానాల్లో చంద్రబాబు వేరే అభ్యర్థులను ప్రకటించడంతో రాధా టీడీపీని వీడడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఈసారి వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు ఆశ పెట్టుకున్నారు. కానీ సీటు దక్కే ఛాన్స్ లేదు. వంగవీటి రాధాకు టికెట్టు కేటాయించకపోవడంతో రంగా రాధా అభిమానులు చంద్రబాబుపై ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ సూచించింది. దీనికి అంగీకరించని రాధా టీడీపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కకపోవడంతో రాధా టీడీపీని వీడాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా అనుచరులతో భేటీ అయిన రాధా తన రాజకీయ భవిష్యత్తు గురించి వారితో చర్చించారు. మెజార్టీ అభిమానులు రాధా తిరిగి వైసీపీలో చేరితేనే బాగుంటుందని సూచించడంతో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పినట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ కీలక నేతలు రాధాతో చర్చలు జరుపుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. రాధా వైసీపీలోకి వస్తే పార్టీలో సముచిత స్థానంతో పాటు కోరుకున్న చోట టికెట్ ఇస్తామని ఆఫరిస్తున్నారంట. 1-2 రోజుల్లో రాధా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్తో భేటీ కానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రాధా పోటీ చేయాలనుకుంటున్న 2 స్థానాలలో కూడా వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒకవేళ రాధా వైసీపీలో చేరితే ఆయనకు ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో చూడాల్సి ఉంది.